Like, comment, and subscribe. మరి గిల్ ఎలా ఉందిరా మా పెర్ఫార్మెన్స్? మా గ్రౌండ్కి వచ్చి మా మీద గెలుద్దాం అనుకున్నావారా? గిల్లు అరే ఇంద్ర పంత్, నువ్వు కూడా అసలే ఈరోజు ఒక స్పెషల్ డే అని తెలుసుగా నాకు. అదేంటో తెలుసుకోండి, నువ్వు కూడా ఏంటో అలా అలా మ్యాచ్ గెలిపించకుండా ఎలా చేసావు? స్పెషల్ డేనా? ఏంటో అది నాకు చెప్పలేదు. ఓహో ఓకే, అదే నీ మామ సచిన్ సార్ బర్త్డే కదా. ఇలాంటివన్నీ నువ్వు ముందే చెప్పాలి కదరా. ఇప్పుడు చెప్తే ఎలాగ చెప్పు. అయినా ఇలాంటివన్నీ మ్యాచ్ లో కుదరవురా, ఏమన్నా ఉంటే తర్వాత బయట చూసుకుందాం. సారీరా. అయినా నీకు ఛాన్స్ ఇచ్చాను కదా, ఆల్మోస్ట్ 4 runs తోనే మేము గెలిచాం. నీకు ఆల్మోస్ట్ ఛాన్స్ ఇచ్చాను, నువ్వు యూటిలైజ్ చేసుకోలేదు. ఏం మోహిత్ బాయ్ ఎలా బౌలింగ్ చేసావు? లాస్ట్ ఒక్క ఓవర్ లోనే 31 runs పిండుకున్నాడు రిషబ్ పంత్. అక్కడే మ్యాచ్ ఓడిపోయాం. ఊరుకోరా గిల్ తమ్ముడు, చేసినంత నువ్వు చేసి ఉందంటావేంద్రా. అయినా బాగుంది ఇది. ఈ రోజు నువ్వు కొట్టుకుని కమిటీని చంపేసినట్టు నువ్వు ఆ నెహ్రా కలిపి మీ ఇద్దరు ప్లానింగ్ చేసుకున్నారు. లాస్ట్ లో నాకు ఇస్తే నేనేం చేయనురా? అయినా 20th ఓవర్ లాస్ట్ లో ఎవరైనా కొట్టకుండా ఏం చేస్తాడు? ముద్దెట్టుకుంటాడా ఏంటి? ఏమో అన్నా, మీరు బాగానే ఉన్నారు, మొత్తం నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇటేమో మ్యాచ్ గెలవలేకపోయాను, అటేమో మా మామ గిఫ్ట్ ఇవ్వలేకపోయాను. రాత్రికి మా పిల్ల ఫోన్ చేస్తుందో లేదో, చేసిన కానీ ఫోన్ మాట్లాడుతుందో లేదో తెలియదు. నా బాధ ఒకటి చెప్పుకోను. అయినా ఇందిరా గిల్లు 19th ఓవర్ స్పిన్నర్ కి ఇస్తారు, అది ఎవరైనా డెత్ ఓవర్లలో. నువ్వు సక్కంగా స్పిన్నర్ కి ఇచ్చావు, మేము సక్కంగా గట్టిగా పిండుకున్నాం. తర్వాత మోహిత్ బాయ్ వేసాడు, ఆయన ఓవర్ గట్టిగా పిండుకున్నాం. ఆ 2 ఓవర్లు కలిపి 50 runs వచ్చాయి కదరా. అక్కడ మ్యాచ్ ఓడిపోయారు. అలా కాకుండా 30 runs ఇచ్చినట్టయితే 200 టార్గెట్ ఈజీ కొట్టేసే వాళ్ళేమో. అసలే బ్యాటింగ్ పిచ్చాయి. అరే నేనేం చేయనురా, అంతా నెహ్రా బాయ్ ప్లానింగే. ఆయన ఇవ్వకుండా నేను ఇచ్చాను, నేనేం చేయను. ఆయన ధైర్యంతో కెప్టెన్సీ ఒప్పుకున్నాను. వాళ్ళు ఏం చేశారు, మేనేజ్మెంట్ ఏం చేశారు, మొత్తానికి మా అంబానీతో కలిసి 100 కోట్లు డీల్ పెట్టుకున్నారు. వాళ్ళు బాగుపడ్డారు. చివరి నన్ను బలిపశు చేశారు. అటు వరల్డ్ కప్ సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను, ఇటు ఇక్కడ పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాను, అక్కడ మా మావ గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను, అటు మా పిల్ల చేతులు మాటలు పడుతున్నాను. అంతా నా టైం బాగలేదురా, ఏం చేస్తాం. అరే ఇంద్రగిల్లు, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పాలి కదరా. నేనున్నాను కదా. ఫ్రెండ్షిప్ అంటావు, ఏమన్నా అయితే చెప్పవు. ఏదైనా ఉంటే చెప్పురా బాబు, నేనున్నాను కదా. అంబానీ బాబాయ్తో మాట్లాడతాను, అంబానీ బాబాయ్ వెళ్ళి మీ మామతో మాట్లాడతాడు, మొత్తం సెటిల్ అవుతుంది. అంత డీల్ అంతా ఓకే. ఈ మతం నేను చెప్తే అయిపోతుంది బాబు. నేను ఏమ్రా నోకియా, నువ్వు మస్తు పరేషాన్ చేస్తున్నావురా బాయ్. నిజంగా చెప్తున్నాను కదా. నీ సౌత్ ఆఫ్రికా మిల్లర్ గడ్ వచ్చాడనేసి వాడికి మంచిగా బౌలింగ్ ఇచ్చావు, కొట్టుకోరా బాబు అని. ఇలాగైతే నువ్వు పెట్టాబెట్ట సర్దుకొని సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూసావా పంత్ బ్రో మన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, బ్యాటింగ్ అప్ ద ఆర్డర్ పంపించరా బాబు, నన్ను నా సర్వీసెస్ యూజ్ చేసుకోరా అని. నువ్వేం సరిగ్గా యూజ్ చేసుకోవట్లా. అసలే కల్లా ఉండడానికి మధ్య మంచి కాంపిటీషన్ ఉంది. నేను కూడా ఆ కాంపిటీషన్ లో జాయిన్ అవుతాను కదా. ఏమైనా ఛాన్స్ వస్తే నాకు కూడా ఛాన్స్ వస్తుంది కదా. అసలే వరల్డ్ కప్ ఆడటం అంటే అందరికి ఒక డ్రీమ్ అనమాట. సో ఇది గైస్, ఢిల్లీ వర్సెస్ గుజరాత్ తెలుగు ఫన్నీ హైలైట్స్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, comment, and subscribe.